వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏషియన్ కిచెన్ అండ్ వ్లాగ్స్ ఛానల్. ఏమండి మీరందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా 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 బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు చేసే వీడియో ఏంటో చూడండి, చాలా బాగుంటుంది వీడియో. చూడండి, కేజీ చికెన్తో చికెన్ బిర్యానీ చేస్తున్నాను ఈరోజు. చూడండి, ముందుగా కర్రీకి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేస్తున్నాము, సాల్ట్ వేస్తున్నాము. తర్వాత టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. చికెన్ ముందుగానే కడిగి ఉప్పు పసుపు వేసి మ్యారినేట్ చేసి పెట్టుకున్నానండి. ఒక టీ స్పూన్ కారం వేసుకోవాలి. అదరక్ లసన్ మసాలా కల్లా డబ్బా 100 గ్రాములు పెరుగు వేసుకోవాలండి. రెండు టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ కొంచెం వేసుకోవాలండి. బస్ గుప్పెడు పుదీనా వేసుకోవాలి. ఒక గుప్పెడు కొత్తిమీర, కాస్త మిరియాల పౌడర్ వేసుకోవాలి. చూడండి, 1 టీ స్పూను పొడి మసాలా వేసుకోవాలి. చూడండి, 1 టీ స్పూన్ పొడి మసాలా వేసుకోవాలి. రెండు టీ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. ఒక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. మొత్తం కలిపేసేయాలి. కలిపేసేసి బిర్యానీ ఏ బౌల్లో అయితే వండుకుంటామో ఆ బౌల్లో కొంచెం కాసేపు ఈ కర్రీ వండుకోవాలండి.
చూడండి బిర్యానీ వండటానికి ఇవన్నీ కావాలి. వీడియో कैमरे देखे చూడండి మ్యాగ్నేట్ చేసిన మిశ్రమాన్ని ఏ దేక్షలో అయితే బిర్యానీ వండుకుంటామో దానిలో వేసేసుకోవాలి. చూడండి 1/2 kg బాస్మతి రైస్ తీసుకున్నాను. 1/2 kg మామూలు సోనా మసూరి రైస్ తీసుకున్నానండి. ఇప్పుడు ఈ కర్రీని 1 గ్లాస్ వాటర్ పోసుకొని వండుకోవాలి. చూడండి గ్లాస్ వాటర్ పోస్తున్నాను. स्टव को चढ़ा दो, स्टव ఆన్ करके చూడండి కర్రీ ఇలా ఉడుకుతా ఉంది కదా. టమాటాలు వేసుకోవాలి. ఇప్పుడు ఒక 3 టమాటాలు కట్ చేసి వేసుకోవాలండి. 1/2 kg టమాటాలు చూడండి వేసుకోవాలి. చక్కగా కలిపి కూర వండేసుకోవాలి. ఉప్పు తక్కువ అయితే చూసుకోవాలండి. ఇప్పుడే కూర ఉడికేటప్పుడు ఉప్పు కారం తక్కువ అయితే కొంచెం వేసుకోవాలి. చూడండి రైస్ ఎసర్లో వేసుకోవాలి. ఎసరు ముందు పెట్టుకోవాలి. అలా తర్వాత రైస్ వేసుకోవాలండి. చూడండి ముందు సోనా మసూరి రైస్ వేస్తున్నా. అది కొంచెం ఉడికిన తర్వాత బాస్మతి రైస్ వేసుకోవాలండి. చూడండి కూర ఇలా చిక్కగా ఉడకాలి. వాటర్ ఎక్కువ ఉండకూడదు కూరలో. ఉడికిన తర్వాత ఆ రైస్ ఎసర్లో తీసి ఒక 70% ఉడికిన తర్వాత ఎసర్లోని రైస్ తీసి దీనిలో వేసేసుకోవాలి. కూరలో దమ్ ఇచ్చుకోవాలండి. రైస్ 70% మాత్రమే ఉడకాలి. ఉడికిన తర్వాత వార్చుకొని ఈ కర్రీలో వేసేసుకోవాలి. చూడండి రైస్ వేసుకున్న 2 నిమిషాలకి బాస్మతి రైస్ వేసుకోవాలి. 70% మాత్రమే ఉడికిన తర్వాత ఇంకా వాష్ చేసుకొని ఇంకా ఈ కర్రీలోకి వేసేసుకోవాలండి. చూడండి 70% రైస్ ఉడికిపోయింది. ఇప్పుడు ఈ కర్రీలోకి వేసేసుకోవాలి చికెన్ బిర్యానీకి. చూడండి రైస్లో అసలు వాటర్ లేకుండా వార్చుకుంటా వేసేసుకోవాలండి. అలా पानी पड़ता है, पानी नहीं सकता डालो वो चमचे से, सुराख चमचे से पानी पड़े तो गुज्जू हो जाता।
चूल्हा बंद कर दो, खाने का चूल्हा बंद कर दो। ఇలా వేసేసుకోవాలండి, వార్చుకుంటూ ఉండాలి, వేసేసుకుంటూ ఉండాలి. ఈ రైస్ వేసిన స్టవ్ మాత్రం సిమ్లో పెట్టుకోవాలి. చూడండి, వేయించి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ కాస్త దీనిలో వేసుకోవాలి. ఇలా కాస్త కొత్తిమీర వేసుకోవాలి. పుదీనా వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ దీని మీద రైస్ వేసుకోవాలండి. అది पानी अच्छा निकलेंगे। ఇలా రైస్ మొత్తం వేసేసుకోవాలండి. అది చూడండి, ఇప్పుడు కాస్త నెయ్యి వేసుకోవాలి రైస్ పైన. చూడండి, రౌండ్ ఉండాలి జరా. వద్దలకు అలా వేసుకోవాలండి. ఒక 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. అసలే కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవాలి కొంచెం కొంచెం. ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలండి. రౌండ్ ఉండాలి. ఫ్రైడ్ ఆనియన్స్ ఇలా వేసుకోవాలి. ఇంకా ప్లేట్ మూత వేసుకొని దమ్ ఇచ్చేయాలండి. ప్లేట్ మూత వేసేసుకోవాలి. ప్లేట్ మీద ఏదైనా వెయిట్ పెట్టుకోవచ్చు. ప్లేట్ గట్టిగా ఉన్న మూత వేసుకోవాలి. ఇలాగా గాలి బయటికి పోకుండా ఆవిరి. చూడండి, సిమ్లో పెట్టుకొని వండుకోవాలి. ఇప్పుడు ఒక 10 నిమిషాలు సిమ్లో పెట్టుకొని దబరా తిప్పుకుంటా దమ్ ఇచ్చుకోవాలండి.
తిప్పుకుంటా దమ్ ఇవ్వాలి. 10 నిమిషాలకి తిప్పుకుంటా ఉండాలి. అలా ఒక 20 నిమిషాలు అరగంట పాటు పెడితే చికెన్ బిర్యానీ రెడీ అయిపోతుంది. చూడండి. అలా వెయిట్ పెట్టుకోవాలి. ఏమన్నా 10 నిమిషాలకి దాబరా తిప్పుకుంటా ఉండాలండి. అలా 20 నిమిషాలు 25 నిమిషాలకి చికెన్ బిర్యానీ రెడీ అయిపోతుంది. చూడండి. చూడండి, బిర్యానీ దమ్ అయిపోయింది. ఇంతేనండి చికెన్ బిర్యానీ చేసుకోవడం. పీసెస్ కింద ఉంటాయి, ఇంకా కలుపుకొని తీసుకోవాలి బిర్యానీ. ఇట్లా కలుపుకోవాలి. దిక్కలండి పీస్. ఇలా కలుపుకోవాలండి. एक पीस भी आता है क्या? ఇంతేనండి బిర్యానీ ఇలా చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తే మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి. మరిన్ని మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ, బాయ్. ఇదిగోండి పీస్ కూడా బాగా ఉడికిపోయింది మెత్తగాను. ఇలా పీస్ మెత్తగా ఉడికిపోయింది. చాలా టేస్టీగా ఉంటుందండి. అద్భుతంగా ఉంది చికెన్ బిర్యానీ. మీరు కూడా ట్రై చేసి చూడండి.